అసలు ఈ కాలం వాళ్ళకి ఆ అలవాటు ఉంది, ఈ అలవాటు ఉందని గింజుకుంటారు కదా మన పెద్దవాళ్ళు. కానీ వాళ్ళ జనరేషన్ మొత్తానికి కామన్ గా ఒక పెద్ద వ్యసనం ఉంది, అదే జండు బామ్. జస్ట్ దాని వాసన చూస్తే చాలు ఎక్కడ లేని కిక్కు ఎక్కుతుంది వాళ్ళకి. కావాలంటే నన్ను నమ్మకపోతే ఇప్పుడే వాళ్ళ బెడ్రూమ్ లోకి వెళ్ళి బెడ్ మీద చెక్ చేయండి. ఏ దిండు మీద దుప్పటి కిందో ఖచ్చితంగా ఒక జండు బామ్ సీసా దొరుకుతుంది. వీళ్ళందరికీ డాక్టర్లతో పెద్ద పని లేదు. కాళ్ళ నొప్పులు, కీళ్ళ నొప్పులు, అజీర్తి, చివరాఖరికి గుండె పొట్టు వచ్చినా సరే జండు బామే ఏకైక సొల్యూషన్ అంటారు. అసలు మన పెద్దవాళ్ళు 24 గంటలు కొట్టుకు సచ్చిన ఒక్క జండు బామ్ షేరింగ్ విషయంలో మాత్రం చాలా అన్యోన్యంగా ఉంటారు. తెల్లోళ్ళు అన్ యాపిల్ డే కీప్స్ ఎ డాక్టర్ అవే అన్నారు. కానీ మన తెలుగువాడు ఆ జండు బామ్ డే కీప్స్ ఎ డాక్టర్ ఏం కర్మ, లాయర్, పొలిటీషియన్, ఇంజనీర్ ఎవ్రీబడి అవే అంటాడు. అసలు ఎవడండి న్యూక్లియర్ బాంబ్ కనిపెట్టినాడు గొప్పాడని చెప్పింది? జండు బాంబ్ కనిపెట్టినాడే అసలైన గొప్పాడు. అసలు ప్రతి ఉమ్మడి కుటుంబంలో మగాడిని తల్లా పెళ్ళామా అని ప్రశ్న అడిగినప్పుడు వాడు జండు బామ్ నే చూస్ చేసుకుంటాడు. ఎందుకంటే ఆ తల్లి పెళ్ళాం కొట్టుకు సచ్చినప్పుడు వాడు జండు బామ్ నే ఆశ్రయిస్తాడు కాబట్టి.